ఈ టైంలో ఎవడరా? హలో అన్నా, ఓరి పోరగాడు ఫారెస్ట్ లేక పారిపోయారన్నా. వాళ్ళు అడవిలోకి పారిపోతే మీరేం చేస్తున్నారా? చంపేస్తా ఎదవల్లారా. మన రహస్యం వాళ్ళ దగ్గర మాత్రం మిగిలిపోవడానికి వీల్లేదు. వారు ఎవర్రా? మన లారీలు ఆపుతున్న ఎస్ఐ వీడియోలో రేయ్, మీలాంటి తప్పుండా కొడుకుల్ని పట్టుకోవడానికి రా నేను ఎస్ఐనైంది. కరెక్ట్ తమ్ముడు. అవును, నీ పేరు శ్రీహరే? కాదురా, ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్. పోలీసు సినిమాలో శ్రీహరి లాగా, రౌడీ ఇన్స్పెక్టర్ లో బాలకృష్ణ లాగా, అంకుశంలో రాజశేఖర్ లాగా ఓ టైపులో ఉన్నావు తమ్ముడు. నాకు సినిమాలు తీసే సరదా లేదు గాని, లేకపోతే నిన్నే పెట్టి ఓ పోలీసు స్టోరీ తీసేవాడిని తమ్ముడు, సాయి కుమార్ తో కన్నడం వాళ్ళు తీసినట్టు. అవును, తమ్ముడు ఏం తప్పు చేశాడనరా ఇలా లాక్కొచ్చారు? ఎదవల్లారా, దేశభక్తుడు జెండాని నమ్ముకుంటాడు, రాజకీయ నాయకుడు జనాన్ని నమ్ముకుంటాడు, తమ్ముడు లాంటి పోలీస్ ఆఫీసర్ డ్యూటీని నమ్ముకుంటాడు రా. తమ్ముడు చేసిన దానిలో తప్పే ఉంది. కాకపోతే తమ్ముడు, నువ్వు చిన్న పొరపాటు చేశావు. అన్న ఆవేశపడొచ్చు, తమ్ముడు ఆవేశపడకూడదు. తప్పు కదా, అందుకే రా. నేనేం చేయాల? పిల్లిని చూసి వీడికాను భయపడింది. చెప్పు, నన్ను ఇక్కడ ఒకదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? చిన్న పనుండి వెళ్ళాను. పర్సనల్ రా. వెంకట్, అసలు ఆ రౌడీలు మన వెనకాల ఎందుకు పడుతున్నారంటావు? మనా కాదమ్మా, నీ వెంట. నా వెంట? వాళ్ళకి కావాల్సింది నా దగ్గరే ఉందబ్బా. ఓ పని చెయ్యి, ఈసారి వాళ్ళు కనపడితే వెళ్ళడుగు. సరే, ఈసారి వాళ్ళు కనిపిగానే ఇమీడియట్ గా అడిగేస్తానే. అమ్మా తల్లే, ఇలా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాం కదా అడివంతా. ఓ సినిమా లేదు, ఓ చికెన్ లేదు, ఓ మటన్ లేదు. ఎక్స్క్యూజ్ మీ అండి, ఇటు ఆడ మగ ఇద్దరు వ్యక్తులు. ఎండొచ్చుద్ది, వానొచ్చుద్ది, తుఫాన్ వచ్చుద్ది, కావాలంటే సునామీ కూడా వచ్చుద్ది. అర్థమైందండి, థ్యాంక్స్ అండి. ఏంట్రా, మనం ఒకటి వాడు ఒకటి చెప్తాడు, ఎండ అంటాడు, వర్షం అంటాడు, ఏమో కానీ అర్జెంట్గా వచ్చేస్తుంది ఇక్కడ. అబ్బా, నాకు కూడా అబ్బా నాకు కూడా వచ్చేస్తుంది. అమ్మా, అయ్యో. ఓహో, అంటే ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేసేది నువ్వే అనమాట. ఏనుగు ఎక్కడ దంతాలు ఉంటాయారా? ఇచ్చినాయాలా? నువ్వు పెంచుకునేది ఏనుగు కాదమ్మా, పంది. పందా? ఇంట్లో నుంచి ఎందుకు చెప్పలేదురా? ఏదో పాపం ముద్దుగా పెంచుకున్నా కదరా, అందుకని చెప్పలేదు. సీనియర్ ని నాకే సవాల్ చేస్తావా? అడవిలో నీ సంగతి చెప్తా. పాప అమ్మ సార్లు చూసావా? ఈ అడవిలో తిరగడం ఏంట్రా బాబు? వాళ్ళేమో దొరకరు, మన బాస్ ఏమో వాళ్ళని పట్టుకోపోతే మనల్ని చంపేస్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆకలిని చంపేస్తున్నారా బాబోయ్. అమ్మా, అమ్మా. పైసలేవు.
రూపాయల చిల్లరలేదు. ఆ? ఈడెవడండి బాబు 500 రూపాయలు ఇచ్చేలేడు. అబ్బా ఆకలేస్తుంది. బాబు ఆ. రోజు ఒకసారి వచ్చి పోతే బాగున్ను. ఏంటి అలవేలు ఇంత అడవిలోకి వచ్చిన ఒక్క జంతువు కనపట్లేదేంటి? ఆ? వెంకట్ చంపుతున్నావు కదే రా. చూసినాడు. ఎవరు బాబు మీరు? జేమ్స్ బాండ్ బాండో జంటూ బాండో నాకెందుకు? డిటెక్టివ్ ని డీటెయిల్స్ అడుగుతావా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా వెళ్ళం నువ్వు చూసావా? మీరు గుడ్డివాళ్ళ బాబు ఈ గుడ్డివాడిని అడుగుతున్నారు? ఓ నేనేంటి గుడ్డివాడిని అడ్రస్ అడగడం ఏంటి? ఓకే ఓకే వాళ్ళు ఎక్కడైనా కనబడితే ఈ నంబర్ కి ఫోన్ చేయి. వేధవా గుడ్డివాడిని ఫోన్ చేయమంటావురా? ఊర్ఫేలో నేను చెప్పొచ్చేది ఏంటంటే దేశంలో మన జాతి అంటే చాలా దిగదుడుపుగా చూస్తున్నారమ్మా. ఎందుకో తెలుసా? మనం అటు ఇటు కానవడం గనక. ఆ మాటకు వస్తే ట్రైన్ ఎక్కేమనక ఆడాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి, మగాళ్ళకేమో సెపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. మనకే ఏ కంపార్ట్మెంట్ ఉండడం లేదు. హాస్పిటల్కి వెళ్తే మాత్రం లేడీస్ వార్డ్లే, మేల్ వార్డ్లే. మరి మనకు ఏ వార్డు సెపరేట్ గా ఉంటుందా? ఉన్నమాట అంటే ఉరికి ఎక్కువని మా ఐదారు సంతాని. ఇదిగా రాజకీయంగా ఆలోచిస్తే ఓటర్ లిస్ట్ లో మన పేర్లు ఉంటున్నాయా? ఎందుకని మనం ఆడాలని చెప్పుకోమా, మగాళ్ళని చెప్పుకోమా? లేడీ ఎంపీలు ఉన్నారు, మగ ఎంపీలు ఉన్నారు, లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మగ ఎమ్మెల్యేలు ఉన్నారు. మా ఐదారు మన జాతికే ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ఎంపీ లేడు. మనం ఎలక్షన్ లో నిలబడలేమా? మనం గెలిస్తే మనం సీఎం కాలేమా? మనం పిఎం కాలేమా? మన దేశాన్ని మనం ఏలుకోలేమా? వింటున్నారా? రాజకీయంగా మనం ముందంజ వెయ్యారంటే దేశంలో ఉన్న ప్రజలందరూ మనకు సహకరించాలి. అప్పుడే మనమే ఎమ్మెల్యేలు, మనమే ఎంపీలు, మనమే ఎమ్మెల్సీలు. అప్పుడే మన సింహాసనాన్ని మనం కాపాడుకుంటాం, మన దేశాన్ని మనమే పాలించుకుంటాం. ఆ రోజు ఎప్పుడు వస్తాదో? ఎందుకు వస్తాదమ్మా? ఇంటింటి కొంత ఇటుకల పొయ్యి, మా ఇంటి కొంత మంచి పొయ్యి అన్నట్టు ఆ భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. ఓ మాట చెప్పాలంటే ఆడవాళ్ళంటే ఆప్యాయత, మగవాళ్ళంటే మమకారం కనుకనే భగవంతుడు మనల్ని ఇలా పుట్టించాడు. అందుకే ఉదయాన్నే లేచి తలారా శిరస్నానం చేసి ఆ భగవంతుడిని నేనెవరు కోరుకుంటానో తెలుసా? భగవంతుడా, తరతరాలకి కూడా యదాని జీవితం ఎవరికి ప్రసాదించుకురా బాబు అని. కానీ ఆ భగవంతుడు
కరుణిస్తాడో కటాక్షిస్తాడో ఏం చెప్పగలను. నా బిల్ల గుమ్మడి పండులాగా ఉన్నావు. షకీల చిలక చిత్రాంగి రోజా లలి చూసావటే 80 కేజీలు అందగాడు సుర్రుమంటూ గుండెల్లో సూదులు దింపుతున్నాడే. అబ్బా అబ్బా అచ్చం మన సునీల్ బాయిలాగా ఉన్నాడు. అయితే పదావా పట్టు పడదా. రమ్యకృష్ణ కైపు కళ్ళలో ఎంక నీవు పడలేదు. రంభసోకులకెప్పటికైనా నీ విషయం తెలియలేదు. ప్యారి త్రిషాకి నీ సెల్ నెంబర్ తెలియలేదు. సోనాలి బింద్రకు నీ అడ్రస్ తెలియలేదు. లేకుంటే నువ్వు మాకు దక్కేటోడివా, అప్పనంగా మా చేతికి సిక్కేటోడివా. వందనాలు సుందరాంగుడా, నీ గోపికలు మేమేరావు గోప బాలుడా. చిక్కినాడే వలలో పాయ్యా. ఆడగాని ఈడగాని తేడాగాళ్ళు మీదే గొడవ. కొంట సూపులో శిల్పి సూపులో గుండెలోకి దించినావు గుండు సోతులో. కొంట సూపులో శిల్పి సూపులో గుండెలోకి దించినావు గుండె సోతులు. గివ్వమంటూ ఈడు లాగి గోడ మీద వాలినాము, చుట్టుకుంటే మా సోకు నీదే బాయ్యో. మా పూజలు ఫలించలేడు, మా అందం ధరించి చూడు. దొరికాపుర మనసును తోచిన దొంగ, కాదంటే కుదరదు సామే రంగా. ఎర్రెత్తితే శిలక షేపు పోతది, ఎర్రెత్తితే పలక పగిలిపోతది. పెదాల రంగులు రాయట్టి రాకి రాకి సంప. ఓలమ్మో బాయి భయపడుతున్నాడే. నారాజుగాకే ఓ షకిల రంపే కిలకిల రాయే శిలకల, మన బాయికి నచ్చ చెప్పి చూడాలా. నారాజుగాకే ఓ షకిల రంపే కిలకిల రాయే శిలకల, మన బాయికి నచ్చ చెప్పి చూడాలా. చిచ్చి వదలండి. వదులుతాం. ఏంటది? కాకు పడకు బాయా, చిత్రాంగి పడను మోదు. అలవాటు అయితే గనక ఇక అడుగుతావు రోజు, ఇక అడుగుతావు రోజు, ఇక అడుగుతావు రోజు, ఇక అడుగుతావు రోజు, ఇక అడుగుతావు. ఇటుకాని వెళ్తే సిటీ కనపడుతుంది.